భద్రాచలంలో ఉధృతంగా గోదావరి ప్రవాహం, రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా చాకలి ఐలమ్మ వర్ధంతి, వాడవాడల వీరనారీమణికి నివాళులు. వరంగల్ జిల్లా పర్వతగిరి చెరువు కొమ్ము తండాలో సర్పంచ్ ఏకగ్రీవం, 3 గుళ్లు కట్టించి గడపకు 1000 పంచేందుకు ఒప్పందం. కేయూ భూ కబ్జాలపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ, వర్సిటీ టీచర్ల ఫిర్యాదుతో 7 సర్వే నెంబర్లను పరిశీలిస్తున్న అధికారులు. తెలంగాణ మహారాష్ట్ర బార్డర్లో కర్ర గణేష్ నవరాత్రులు, 77 ఏళ్లుగా నిర్వహిస్తున్న వేడుకల నిర్వహణ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జోరుగా కురుస్తున్న వర్షాలకు భద్రాచలంలో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. గోదావరిలో ఫ్లడ్ అంతకంతకు పెరుగుతుండటంతో నీటి మట్టం 43 అడుగులకు చేరింది. దీంతో ఇరిగేషన్ అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గోదావరి పరివాహకంలోని లోతట్టు ప్రాంతాల వాసులు అలర్ట్గా ఉండాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. వరద ఎఫెక్ట్తో సహాయక చర్యలపై ఫోకస్ పెట్టాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. సూర్యాపేట జిల్లాలో కొన్ని రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు చెరువులు, కుంటలు తెగిపోయాయి. వరదల కారణంగా కందిబండ, మేళ్ల చెరువుకు వెళ్లే మార్గంలో బ్రిడ్జి కుంగిపోయి కూలిపోయింది. ఇరు గ్రామాల వైపు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ప్రజలు, స్కూలు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టాలని కోరుతున్నారు గ్రామస్తులు. నుండి మేళ్ల చెరువుకి వెళ్ళే రహదారిలో ఈ బ్రిడ్జి కూలిపోయిందండి. వారం రోజుల నుంచి వర్షం కురిసినప్పుడు ఈ బ్రిడ్జి కూలిపోయింది. మాకు రాకపోకలకు చాలా ఇబ్బంది అవుతుంది. ఏమన్నా చుట్టూ హుజూర్ నగర్ నుంచి తిరిగి రావాలంటే ఇప్పుడు డెలివరీ అయిన వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. నాకు ఆసుపత్రులు పోవాలన్నా, అటు రైతులు పోవాలన్నా చాలా ఇబ్బంది ఉంది. ఈ తక్షణమే దీని మీద కొంచెం అధికారులు దృష్టి పెట్టి దీన్ని స్పందించాలని అధికారులు ప్రభుత్వానికి V6 ద్వారా తెలియజేయాలని. కందిబండి మేళ్ల చెరువు బ్యాంకుకి వెళ్ళి వస్తున్నాను. రోజు అట్లా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. చుట్టూ తిరిగి వెళ్ళాల్సి వస్తుంది బ్యాంకుకి వెళ్ళాలంటే. ఇక్కడ సాధారణంగా మన వ్యవసాయం చేసుకునే వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. తొందరగా ఈ రోడ్లు మంచిగా చేయాలనుకుంటున్నారు. పొలాల నుంచి మంచిగా వెళ్ళాలంటే నుంచి చాలా లాంగ్ అవుతుంది. దానివల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ రోడ్డు అయితే ఇప్పటికీ రోడ్డు కూలి దాదాపు వారం అవుతుంది. ఈ వారం అయినా కానీ ఇంతవరకు ఎవరు పట్టించుకోవట్లేదు. అధికారులు కూడా వచ్చి పరామర్శించింది ఏం లేదు. ఎలక్షన్ రోజు ఓట్లు అడుగుతారులే కానీ ఏదైనా సామాన్యుడికి ఏమైనా ఇబ్బంది వచ్చింది మాత్రం ముందుంటారు. మాకు చుట్టూ తిరిగి పోవాలంటే చాలా లాంగ్ అవుతుంది. ఇటు నుంచి అయితే ఒక 10 కిలోమీటర్లు పోయేసరికి లాంగ్ అయ్యేసరికి 25 కిలోమీటర్లు అవుతుంది. కాబట్టి మాకు ఇబ్బంది అవుతుంది. దీని మీద అధికారులు చాలా దృష్టి తీసుకొని తొందరగా బ్రిడ్జి పూర్తి చేస్తే ప్రయాణికులకి ఏ విధంగా ఇబ్బంది ఉండదని. వరంగల్ కాకతీయ యూనివర్సిటీ ల్యాండ్ కబ్జాపై విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగారు. కేయూకు చెందిన భూమి ఆక్రమణకు గురైన వివరాలు సేకరించారు. ఎవరు ఎంత భూమి ఆక్రమించారంటూ ఆరా తీశారు. అసోసియేషన్ ఆఫ్ కాకతీయ యూనివర్సిటీ టీచర్స్ ఫిర్యాదు మేరకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సర్వే నెంబర్ 229కి చెందిన భూమిని పరిశీలించారు. 6 ఎకరాల 15 గుంటల భూమి ఉన్నట్లుగా సర్వేలో వివరాలు సేకరించారు. అంతా మంచి చేయాలనే మా కాకతీయ యూనివర్సిటీ భూములు కాపాడనే ఉద్దేశంతో కేయూ పరిధిలో ఉన్న ఖాళీ స్థలానికి చుట్టూ ఉన్న బౌండరీలను చూసి ఇల్లు నిర్మించుకున్న యజమానుల భూపత్రాలను పరిశీలించామని ఆఫీసర్స్ చెప్పారు. కేయూలోని భూములకు చెందిన 7 సర్వే నెంబర్లపై ఫిర్యాదులు వచ్చాయని, ఇంకా సర్వే నెంబర్ 214లో ఆక్రమణకు గురైన భూములకు సంబంధించిన రికార్డులను పరిశీలించాల్సి ఉందని చెప్పారు అధికారులు. విజిలెన్స్ అధికారుల ఎంట్రీతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. యూనివర్సిటీ ఆడ బాస్కెట్బాల్ గ్రౌండ్ కనీసం ఏది లేకుండా మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దుల్లోని పాలాజ్ కర్ర గణపతి భక్తుల కొంగు బంగారంలో వర్ధిల్లుతోంది.
దక్షిణాది రాష్ట్రాల భక్తులు గణపతి దర్శనానికి రావడంతో రద్దీ పెరుగుతోంది. గత 77 ఏళ్లుగా గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో కర్ర గణపతి ప్రతిష్ఠించడం ప్రత్యేకత మారుతోంది. మహిమాన్వితమైన కర్ర గణపతి పర్యావరణ పరిరక్షణకు స్ఫూర్తిగా నిలుస్తోంది. నిర్మల్ జిల్లా కుబీర్ మండల ప్రాంతానికి సమీపంలోని కుగ్రామం పాలాజ్ ప్రస్తుతం వరసిద్ధి పుణ్యక్షేత్రంగా వర్తిల్లుతుంది. ఇది మహారాష్ట్రలోని బోకర్ తాలూకాలో తెలంగాణ రాష్ట్ర సరిహద్దు కుబీర్ మండల ప్రాంతానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ కర్ర వినాయకుడు కేవలం గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో 11 రోజులు మాత్రమే భక్తులకు దర్శనమిస్తాడు. ఇక్కడి కర్ర గణపతిని దర్శిస్తే ప్రజల కష్టాలను దూరం చేస్తుందని స్థల పురాణంలో ఉంది. 1948వ సంవత్సరానికి ముందు ఈ ప్రాంతంలో ప్లేగు, కలరా వ్యాధులతో మరణాలు పెరిగాయి. 300 మంది కాస్త 10ల సంఖ్యకు పరిమితమయ్యారు. మరోవైపు వర్షాలు లేక పంటలు ఎండిపోయే కరువు పరిస్థితులు ఏర్పడి ఈ ప్రాంతంలో దుర్భిక్షం నెలకొంది. ప్రజలు జీవించలేని స్థితిలో ఈ ప్రాంతం నుంచి వలసలు వెళ్లడంతో నిర్మానుష్యంగా మారింది. ఈ ప్రాంతంలో సంచరిస్తున్న ఓ సాధువు పాలాజీలో కర్ర గణపతిని ప్రతిష్ఠించి పూజలు జరిపితే శుభం కలుగుతుందని గ్రామస్తులకు ఉపదేశించారు. ఇక్కడ పాలాజీ వినాయకుడు చాలా పవర్ఫుల్ అని విని గత 4 సంవత్సరాల కిందట ఫస్ట్ టైం వచ్చినాం మేము. అయితే వచ్చినప్పుడు అందరు ఇక్కడికి వచ్చినాక ఏం తెలిసిందంటే ముడుపు కడితే చాలా మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయని తెలిసింది. మేము అలాగే ఒక కోరిక కోరుకొని ముడుపు కట్టేసి వెళ్ళిపోయినాము. పోయినాక సంవత్సరం లోపలే మా కోరిక తీరింది కనుక మళ్ళా సంవత్సరం మళ్ళీ వినాయక చవితి కాగానే వచ్చి ముడిపిప్పి వెళ్ళినాము. సుమారుగా 150 కిలోమీటర్ల దూరం నుంచి ఇక్కడికి వచ్చాం. ప్రతి సంవత్సరం 7 రోజులు ఈ పండుగను జరుపుకుంటారు. అయితే ఇక్కడ మొక్కుకున్న మొక్కు తీరుతా అని అందరి యొక్క నమ్మకం. ఇలానే ప్రతి ఏడాది కంటిన్యూ చేస్తున్నాం. 1948లో అడవుల్లో అరుదుగా లభ్యమయ్యే సీసంకర్రతో గణపతి ప్రతిమను తయారు చేశారు. నిర్మల్ హస్తకళల నిపుణుడు గుండేష్తో ఈ ప్రతిమ తయారు చేశారు. ఆ ఏటా పాలాజ్లో కర్ర గణపతిని ప్రతిష్ఠించి నియమనిష్టలతో 11 రోజుల పాటు ఉపవాస దీక్షలు చేపట్టి పూజలు జరిపారు. కర్ర గణపతిని నిమజ్జనం చేస్తే మళ్లీ కష్టాలు వస్తాయని కేవలం సంప్రోక్షణ చేసి యథావిధిగా ఉంచారు. అనంతరం ఈ ప్రాంతం వర్షాలతో సమృద్ధిగా, పంటలతో సస్యశ్యామలమైంది. కర్ర గణపతికి వస్త్రంతో ముసుగు కప్పి భద్రంగా ఉంచారు. క్రమం తప్పకుండా గత 75 ఏళ్లుగా పాలాజ్లో కర్ర గణపతిని ప్రతిష్ఠించి నవరాత్రి వేడుకలు పవిత్రంగా జరపడం సాంప్రదాయంగా వస్తోంది. మట్టి గణపతిని నిమజ్జనం చేసి కర్ర గణపతిని వస్త్రంతో కప్పి ఏడాది పాటు ఉంచుతామన్నారు ఆలయ పూజారి. ఇది 1948వ సంవత్సరం నుండి ఇక్కడ కర్ర వినాయకుని ప్రతిష్టాపన చేయడం జరుగుతుంది. ఆ సమయం లోపల ఇక్కడ పాలాజ్ గ్రామంలో ప్రజలు వ్యాధుల బారిన పడి ప్లేగు, కలరా వ్యాధుల బారిన పడడం జరిగింది. అయితే అప్పుడు గ్రామస్తులందరూ కలిసి మన వినాయక నవరాత్రి సమయంలోనే భాగంగా అప్పుడు వాళ్ళందరూ కలిసి వినాయకుని ప్రతిష్టాపన చేద్దామని అనుకొని వీళ్ళందరూ ప్రముఖ కళాకారుని చేత నిర్మల్లో గుండాజీ గారి చేత కర్ర వినాయకుడిని చేయించి అయితే ఇక్కడ ప్రతిష్టాపన చేయడం జరిగింది. గత 76 ఏళ్లుగా ఈ ప్రాంతంలో అతివృష్టి, అనావృష్టి ఏర్పడిన పరిస్థితులు లేవు. అప్పటి నుంచి ప్రతి ఏటా పాలాజ్ గణేష్ నవరాత్రి ఉత్సవాలకు 5 లక్షలకు పైగా భక్తులు వస్తూ ఉంటారు. మహారాష్ట్రతో పాటు కర్ణాటక, గుజరాత్, తెలంగాణ రాష్ట్రాల నుంచి భక్తులు విశేషంగా పాలాజీ గణపతిని దర్శిస్తారు. గణేష్ నవరాత్రి వేడుకల్లో వస్తున్న భక్తులకు పాలాజ్ గ్రామస్తులు ఆలయ కమిటీ సభ్యులు అతిథులుగా భావిస్తారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. మేము ఇక్కడ చాలామంది వచ్చేస్తున్నారని తెలిసింది. తర్వాత మా విలేజ్లో అందరూ వచ్చారు. మరి మనం కూడా వెళ్దామని చెప్పేసి మా స్నేహితులందరం కలిసి ఈ కర్ర గణపతి చాలా విశిష్టత గల దేవుడు అని తెలిసింది కాబట్టి మేమందరం కలిసి మార్నింగ్ లేచి రావడం జరిగింది. మేము 2019 నుంచి వస్తున్నాము. మాకు తెలిసిన వాళ్ళు చెప్పారన్నట్టు ఇక్కడ పాలాజ్ గణపతి ఉంది, చెక్క గణపతి చాలా రోజుల నుంచి వెలిసింది, నమ్మిన వాళ్ళకు కోరికలన్నీ నెరవేరుతాయని చెప్పేసి తెలిసిందన్నట్టు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం వస్తున్నాము ఇక్కడికి. ముడుపులన్నీ కట్టలేదు, కోరికలు కోరుకున్నాము, బియ్యం ఇస్తాము, కోరిన కోరికలు నెరవేరాయి కొన్ని. అందుకనే అప్పటి నుంచి ప్రతి సంవత్సరం రావడం జరుగుతుంది. ఈ 11 రోజులు కూడా స్వామివారికి ఎంతో నియమనిష్టలతో పూజలు చేసి అందరికీ కూడా మన యావత్ హిందూ బంధువులందరూ ఎంతో పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. అలాగే మేము కూడా ప్రతి సంవత్సరము పాలాజీకి వచ్చి చెక్క గణపతిని దర్శించుకోవడం జరుగుతుంది. 77 ఏళ్లుగా కర్ర గణపతి దర్శనానికి వస్తున్న భక్తులకు అతిథులుగా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు ఆలయ కమిటీ ప్రెసిడెంట్. పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతున్న కర్ర గణపతి విశిష్టతను నలుదిక్కులా వ్యాపింపజేయాలని కోరుతున్నారు భక్తులు. వీరనారీమణి చాకలి ఐలమ్మ వర్ధంతిని రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకున్నారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి స్ఫూర్తినిచ్చిన వీరనారి చాకలి ఐలమ్మ. నిజాం నవాబుకు, ఆయన తొత్తులైన భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేసిన ఐలమ్మకు పలువురు నేతలు నివాళులర్పించారు.
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అర్పించారు. ఆమె తెగువ తరతరాలకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్మరించుకున్నారు. వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహాలు ఊరూరా పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నారు. చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా సిక్ విలేజ్ మర్డ్ ఫోర్డ్ ధోబీ ఘాట్లో ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు శ్రీ గణేష్. ఈరోజు ఎంతో మందికి వీరు ఆదర్శం. ఈనాడు మన డిజిటలైజ్ అయినాక మనకు సీసీ కెమెరాలు ఉన్నాకనే మనం ఏమి చేయలేని పరిస్థితిలో ఆనాడు వారి టైంలో ఎంతో ఇబ్బందులు ఉండే. దొరలతోటి, రజాకులతోటి, దేశముఖులతోటి వీళ్ళు సొంతంగా పంటలు పండించుకున్నా కూడా వాళ్ళు పంటలు తీసుకొని పోయే పరిస్థితి. ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా ఒక ధైర్యం అనేది ఏందనేది చూపించిండ్రు. ధైర్యంతో వారి పంటలు పండించుకున్న తర్వాత వారి పంటలను తీసుకుపోవడానికి దుండగలు వచ్చినప్పుడు వారిని తరిమి కొట్టింది ఘనత మన వీరనారి చాకలి ఐలమ్మ గారిదే. ఈరోజు నేను నేటి మహిళలకు కావచ్చు, స్టూడెంట్స్కి, పిల్లలకు అందరికీ నా ఒక విజ్ఞప్తి, ఈ సంఘంలో అందరి విజ్ఞప్తి ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా వారి విగ్రహాలు అన్ని చోట్ల పెట్టాల్సిన అవసరం ఉంది. కరీంనగర్ జిల్లా కలెక్టరేట్లో చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. జిల్లా కేంద్రంలోని ప్రతిమా మల్టీప్లెక్స్ ముందున్న ఐలమ్మ విగ్రహానికి అడిషనల్ కలెక్టర్లు ప్రఫుల్ దేశాయ్, లక్ష్మీ కిరణ్లు పూలమాల వేశారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ పోరాట స్ఫూర్తిని స్మరించుకున్నారు. వీరనారి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు నివాళులర్పించారు. ఆమె పోరాట స్ఫూర్తిని గుర్తు చేసుకున్నారు. తెలంగాణలో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్కి ఇంకా టైం ఉంది. అయినా ఆ గ్రామంలో మాత్రం ముందే సర్పంచ్ ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. ఇది ఇప్పుడు చర్చనీయాంశమైంది. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చెరువు కొమ్ము తండాలో పంచాయతీ ఎన్నికలకు ముందే సర్పంచ్ ఏకగ్రీవమయ్యారు. 3 గుళ్లు కట్టించి గడపకో 1000 పంచేందుకు సిద్ధమైన అభ్యర్థికి ఊరోళ్లంతా జైకొట్టారు. అగ్రిమెంట్ రాసిన తర్వాత విజయోత్సవ వేడుకలు ధూమ్ధామ్గా నిర్వహించారు. చెరువు కొమ్ము తండాలో 883 మంది జనాభా, 700 మంది ఓటర్లు ఉన్నారు. మా తండాకు ఒక బుడ్రాయ్ అనేది తండా పెద్ద మనుషుల నిర్ణయంతో తండా పెద్దలందరూ కలిసి చేసే టైంలో మాకు కూడా ఒక వ్యక్తి, మా తండాకు చెందిన ఒక వ్యక్తి, తర్వాత బాలాజీ 3 గుళ్ళు, ఒక బొడ్రాయి, హనుమాన్ టెంపుల్, పోచమ్మ గుడి 3 నిర్మించి మీరు సదరు కొబ్బరికాయ కొట్టుకొని వెళ్ళవలసిందిగా అని చెప్పడం వల్ల జరిగింది. అది కూడా ఆ బాలాజీని సర్పంచ్ ఏకీగ్రహం చేయడం జరిగింది. అయినా కూడా ఆ గుళ్ళు ఎలక్షన్ కాకముందే పూర్తి చేయడం వల్లనే ఆయనకు ఎన్నుకోవడం జరిగింది. అవి చేయని ఏడల మళ్ళీ యథావిధిగా ఎలక్షన్ జరిగేది అవసరం ఉంది. తనను సర్పంచ్గా ఏకగ్రీవం చేస్తే సొంత పైసలతో ఊరిలో బొడ్రాయి, పోచమ్మ తల్లి, హనుమాన్ గుళ్ళు కట్టిస్తానని, విగ్రహాలు పెట్టిస్తానని, బొడ్రాయి పండుగ ఖర్చు కోసం గడప గడపకు 1000 చొప్పున పంచుతానని ధరావత్ బాలాజీ అనే వ్యక్తి ప్రకటించారు. ఇందుకోసం వచ్చే సర్పంచ్ ఎన్నికల్లో ఎవరూ పోటీ చేయకుండా తనను ఏకగ్రీవం చేయాలని కండిషన్ పెట్టాడు. దీనికి ఒప్పుకున్న గ్రామస్తులు సర్పంచ్ అయ్యాక మాట తప్పితే ఎలా అని ప్రశ్నించారు. ఎన్నికలు రాకముందే ఈ పనులన్నీ పూర్తి చేస్తారని ధరావత్ బాలాజీ మాట ఇచ్చారు. దీంతో ఊరోళ్లంతా గ్రామంలో మీటింగ్ పెట్టి అగ్రిమెంట్ పేపర్ రాసుకుని సర్పంచ్ అభ్యర్థి గ్రామస్తులతో సంతకాలు పెట్టించారు. మా గ్రామ పంచాయతీలో ఇంతకుముందు మా అన్న సర్పంచ్గా ఉన్నాడు. ఆయన మంచి డెవలప్మెంట్ చేసిండు, ఏకింగ్రే అయిండు. నేను తర్వాత తండోలు ఎంతోముందు ఏకింగ్రే అయిండు కాబట్టి మీరు సుతం మనం ఎందుకు అని అందరు తండ కలిసి నువ్వు కావాలని నన్ను బాగా నన్ను తీసుకుపోయి గుడి కాడ మా తండోలకు నేను హామీ ఇచ్చిందంటే, 1 ఆంజనేయ స్వామి గుడి, 2ది బొడ్రాయి, 3ది బద్ది పోషమ్మ, 3 గుళ్ళు కట్టిస్తా, నేను తండ సేవ చేస్తా. నేను చేసి కట్టిన తర్వాత నన్ను మీరందరూ ప్రజలు అందరూ ఎన్నుకొని నన్ను సర్పంచ్గా చేయి అని నేను చెప్పిన మా తండ ప్రజలకు నేను ఎంత సేవ చేయడానికి రెడీ. గడువులోగా పనులు పూర్తయితే కేవలం బాలాజీ ఇంటి నుంచి మాత్రమే నామినేషన్ వేయాలని, దీనిని అతిక్రమించి ఎవరు నామినేషన్ వేసినా బాలాజీకి 50,000 జరిమానా చెల్లించాలని అగ్రిమెంట్లో రాసుకున్నారు. ఒప్పంద పత్రంపై ఇరుపక్షాల వారు సంతకాలు చేయగానే సర్పంచ్ అభ్యర్థితో పాటు గ్రామస్తులంతా రంగులు చల్లుకుని వేడుకలు చేసుకున్నారు.
ఖమ్మం జిల్లా కల్లూరు మండలం తాళ్ళూరు వెంకటాపురంలో సంచరించింది పులి కాదని నిర్ధారించారు ఫారెస్ట్ అధికారులు. ఇన్ని రోజులు సంచరించింది అడవి పిల్లి అని తేల్చారు. దీంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. కొద్ది రోజులుగా స్థానికంగా పెద్ద పులి సంచరిస్తుందనే పుకార్లు వచ్చాయి. దీంతో గ్రామస్తులు భయపడ్డారు. ఈ విషయం పోలీసుల వరకు వెళ్ళింది. దీంతో గ్రామానికి చేరుకున్నారు పోలీసులు. అటవీ శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. చివరకు అది అడవి పిల్లి అని తేల్చి చెప్పారు అధికారులు. కాంగ్రెస్ ప్రభుత్వం జహీరాబాద్ ప్రాంతానికి గతంలో నిమ్స్ ప్రాజెక్టు తీసుకురాగా గత 10 ఏళ్లుగా పనులు నత్తనడకన సాగాయి. ఇప్పుడు తిరిగి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో పనులు వేగవంతమయ్యాయి. కేంద్ర ప్రభుత్వం జహీరాబాద్కు స్మార్ట్ సిటీ ప్రకటించడంతో ఈ ప్రాంతంలో త్వరితగతిన పారిశ్రామిక అభివృద్ధి జరిగే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర కేబినెట్ 10 రాష్ట్రాల్లో ఆమోదించిన 12 స్మార్ట్ సిటీలో ఇది ఒకటి. స్వర్ణ చతుర్భుజిలో భాగంగా వికసిత్ భారత్ లక్ష్యంగా ఏర్పాటు కానున్న ఈ స్మార్ట్ సిటీతో 1.74 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంటున్నారు. 10,000 కోట్ల మేర పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తున్నారు. కొత్త పారిశ్రామిక స్మార్ట్ సిటీలను 3 ఏళ్లలో పూర్తి చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. 2013 సంవత్సరంలో అప్పటి యూపీఏ ప్రభుత్వం ప్రకటించిన జాతీయ పెట్టుబడులు ఉత్పాదక జోన్ జహీరాబాద్ నియోజకవర్గంలోని జరాసంగం, నాల్కల్ మండలాల్లోని 17 గ్రామాల్లో నెలకొల్పుతున్నారు. 3,500 ఎకరాల భూసేకరణ పూర్తయింది. గత 10 ఏళ్లుగా ఈ పనులు నత్తనడకన సాగాయి. ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ దాంట్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఒకటి ఇవ్వడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక చొరవ తీసుకొని జహీరాబాద్ ప్రాంతానికి అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారు. గతంలో 2013లో డాక్టర్ జే గీతారెడ్డి మాజీ మంత్రివర్యులు ఉన్నప్పుడు జహీరాబాద్ ప్రాంతానికి నిమ్స్ రావడం జరిగింది. ఆ తర్వాత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొద్దిగా పనులు అన్ని స్లో కావడం జరిగింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 2వ విడతలో భాగంగా 12 గ్రామాల్లో భూసేకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్మార్ట్ సిటీ 3,245 ఎకరాల్లో రానుంది. దీనికి 2,361 కోట్లను కేటాయించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. ఈ స్మార్ట్ సిటీ అందుబాటులోకి వస్తే ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ ఉపకరణాలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, ఖనిజేతర లోహాల ఉత్పత్తులు ఇక్కడ తయారవుతాయంటున్నారు. 1.74 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలగటమే కాకుండా 10,000 కోట్ల మేర పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే నిమ్స్ ప్రతిపాదిత స్థలంలో హ్యుందాయ్, వెమ్ టెక్నాలజీ సంస్థలు కర్మాగారాల్ని ఏర్పాటు చేసుకునేందుకు సిద్ధమయ్యాయి. రేవంత్ రెడ్డి గారి హయాంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం, తెలంగాణలోనే జహీరాబాద్ ప్రాంతానికి ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ రావడం చాలా సంతోషకరం. ఇక్కడున్నటువంటి జహీరాబాద్ ప్రాంతం వెనుకబడిన ప్రాంతం ఉందని చెప్పేసి ఆలోచించి ముఖ్యమంత్రి వర్యులు ఈ జహీరాబాద్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే దిశగా ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ ఇక్కడ రావడంతో ఈ సిటీ డెవలప్ అయితే 2 లక్షల పైగా ఉద్యోగాలు వస్తాయి. అయితే ఇప్పుడు ఏర్పాటు చేయబోయే స్మార్ట్ సిటీ నిమ్స్లో భాగమా? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ క్లారిటీ ఇస్తే బాగుంటుంది. దీనిలో దాదాపు 3,400 చిల్లర ఎకరాల భూమి అని అన్నారు. 2,000 చిల్లర కోట్ల రూపాయల పెట్టుబడి అన్నారు. భవిష్యత్తులో దాదాపు 1.7 లక్షల ఉద్యోగాలు ఏర్పాటు చేస్తారన్నారు. ఇవన్నీ వింటే చాలా సంతోషంగా ఉంది. హైదరాబాద్ నాగపూర్ కారిడార్లో జహీరాబాద్ ప్రాంతం అత్యంత కీలకం కానుంది. తెలంగాణ, కర్ణాటక సరిహద్దుల్లో ఉండటం, హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి 125 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో ఈ ప్రాంతం ఉత్పాదకతతో పాటు సరుకు రవాణాలో కీలకంగా మారనుంది. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఆందోళన చేపట్టారు సీనియర్ కాంట్రాక్టర్ రెసిడెన్షియల్ టీచర్స్. సిఆర్టీల కౌన్సిలింగ్లో సీనియర్లకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. కొందరు సీనియర్స్ పెట్టుకున్న ఆప్షన్లో పోస్టింగ్ ఇవ్వడం లేదన్నారు. పైరవీలు చేసుకున్న కొందరు జూనియర్లకు ఇష్టానుసారంగా కేటాయించారన్నారు. సీనియర్ సిఆర్టీలకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కౌన్సిలింగ్ను రద్దు చేసి మళ్లీ పీఓ కమిటీ నిబంధనల ప్రకారం రీకౌన్సిలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సర్కిల్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వినతిపత్రం సమర్పించారు. వీరికి ఆదివాసీ నాయక పోడు సంఘం సంఘీభావం తెలిపింది. టెక్నాలజీ అభివృద్ధితో ప్రపంచం దూసుకుపోతోంది. అయినా గ్రామాలు, పట్టణాల్లో చేతబడి అనుమానాలతో దాడులకు పాల్పడుతున్నారు.
జనం దాడుల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మెదక్ జిల్లాలో మంత్రాల నెపంతో గ్రామస్తులు చాలా మందిపై దాడులు చేస్తూనే ఉన్నారు. వాటిని అరికట్టడంలో పోలీసులు విఫలమవుతున్నారనే విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి. మెదక్ జిల్లాలో అమానవీయ సంఘటన చోటు చేసుకుంది. మంత్రాల నెపంతో ముగ్గురిపై దాడి చేయడంతో ఓ వ్యక్తి మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాదకర సంఘటన జిల్లాలోని టెక్మాల్ మండలం గొల్లకుండ తాండాలో జరిగింది. తాండాకు చెందిన ముగ్గురు వ్యక్తులను మంత్రాల నెపంతో చెట్టుకు కట్టేసి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో రాములు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో మరోసారి జిల్లాలో మంత్రాల దాడుల కలకలం రేగింది. కొట్టలేరు చేయలేరు ఉండి నిలిచేమో గొడవ పెట్టుకుని ఇంట్లోకే వెళ్ళిపోయింది. అలా మామనే మేనమామనే నేను వస్తే కూడా ఇంట్లో ఉండనియకుండానే గొడవ పెట్టుకుందామే, అంతే జరిగింది. రాములకు మనవరాలని అయితే గంగమ్మ కోడల్ని, సొంత కోడలనే. మా భర్త చనిపోయాడు, మమ్మల్ని ఉండనియకపోతే మేము హైదరాబాద్లో బతుకుతున్నాం. ఆమె అందరిని చుట్టాలని తెచ్చుకొని గొడవ పడుతుంది నాతోనే. ఆస్తి ఏమని లేదు, ఇప్పుడు అప్పులు చేసారు, అప్పులు నేను తెరుపుతున్నా కదా సారు, ఆ అప్పులు నేనే కడుతున్నా, ఆమె రూపాయి కడతలేదు. గంగమ్మకు మేనమామ అవుతాడు, కొట్టలే చేయలే, ఆయనకు బాత్రూమ్ పెట్టి ఆయన్నే బేజారు అయిపోయాడు, హాస్పిటల్ తీసుకు. రాములకు మేము ఏం కాము మేము గంగమ్మకు కోడల్ని అయితేనే, ఆమె చెల్లెలలో అక్కనే, అంతే. ఏం సంబంధించి మేము ఏం అనలేము, ఆయనని కొట్టలేము తిట్టలేము. ఆయనకు బాత్రూమ్ పెట్టింది, ఇంటి పట్టుకుండి మేము ఏదో పని చేసుకొని బతుకుతున్నాం. మా చెల్లెని ఆమెకి ఇచ్చినాం, ఆమె కొడుకుకు. ఆయన యాక్సిడెంట్ అయి చచ్చిపోయాడు. మా చెల్లెని ఇట్లా ఇంట్లో ఉండనిస్తలేదు, హైదరాబాద్ పోయి బతుకుతుంది పిల్లలని తీసుకొని పోయి. ఆమె ఇట్లా ప్రెజెంట్ అయింది, ఆమె గొడవ చేసింది, అందరు మంది నిండారు, ఎవరు కొట్టలేరు, ఆడకట్టలు వీడకట్టలు. గత ఏడాది సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం కొల్కూరు గ్రామంలో ముత్తంగి యాదయ్య అమృతమ్మ దంపతులను గ్రామస్తులు గ్రామ పంచాయతీ వద్ద చెట్టుకు వేలాడదీసి తీవ్రంగా కొట్టారు. మరో ఘటన మెదక్ జిల్లా హవేలీ గన్పూర్ మండలం ఔరంగాబాద్లో దుద్దయ్య అనే వ్యక్తిపై దాడి చేశారు గ్రామస్తులు. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ దుద్దయ్య మృతి చెందాడు. గతంలో మెదక్ జిల్లా అల్లాదుర్గం గ్రామానికి చెందిన బోయిని కిష్టయ్య అనారోగ్యానికి గురయ్యారు. ఆసుపత్రుల చుట్టూ తిరిగినా నయం కాలేదు. తమ పక్కింటి వారైన రమేష్ కుటుంబం చేతబడే కిష్టయ్య అనారోగ్యానికి కారణమని ఆరోపిస్తూ వారిని చెట్టుకు కట్టేసి అందరి ముందే దాడి చేశారు. తర్వాత కిష్టయ్య అనారోగ్యానికి కారణం ఎయిడ్స్ అని తెలిసిన గ్రామస్తులు కిష్టయ్య కుటుంబంపై మండిపడ్డారు. ఇక మరో ఘటనలో నిజాంపేట మండలం చెల్మెడ గ్రామంలో మంత్రాలు చేస్తున్నాడన్న కారణంతో సొంత మేనమామపైనే దాడికి పాల్పడ్డారు. అతని ఒంటిపై పెట్రోల్ పోసి మంటల్లో తోసేశారు. సజీవ దహనం చేసేందుకు కట్టెలు సిద్ధం చేశారు. అదే సమయంలో అక్కడికి పోలీసులు రావడంతో బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. కానీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఏం బాణవాతులు చేస్తుండ్రని గట్టిగానే ఉండి నిలిచి నిమ్మకాయలు పెట్టారని ఇవన్నీ భద్రం పెట్టి ఆడకట్టులు అందరు లంచం ఇక బతకపోతులేదే యామాసని ఎలా వారిని నిలబడుతామా లేదా అని కొట్టిండ్రు బియ్య మోడన్ ముఖేసిండ్రు. భూముల పంచాయతీలు గ్రామాల్లో గొడవల కారణంగా కూడా బలహీనులను టార్గెట్ చేసి మంత్రాల నెపం అంటగట్టి దాడులకు పురిగొల్పుతున్నారనే విమర్శలు లేకపోలేదు. చాలా మంది జబ్బులు మంత్రాల వల్లే నయం కావడం లేదనే అపోహతో తమకి నచ్చని వారిపై కక్షతో దాడులు చేస్తున్నారు. మరికొందరు గ్రామంలో జనం భయపడాలని తమకు మంత్రాలు వచ్చినట్లుగా బిహేవ్ చేస్తున్నారు. అలా ప్రవర్తించిన వారిపై గ్రామస్తులంతా కలిసి మూకుమ్మడిగా దాడులు చేస్తున్నారు. గతంలోనూ చేతబడి చేస్తున్నారనే నెపంతో చంపడం, పెట్రోల్ పోసి సజీవంగా కాల్చడం, ఊరందరి ముందు బట్టలిప్పి కొట్టడం లాంటి ఘటనలు ఉమ్మడి మెదక్ జిల్లాలో జరిగాయి. మూఢ నమ్మకాలతో వరుసగా దాడులు జరుగుతున్నా పోలీసులు జనంలో అవగాహన కల్పించడంలో విఫలమవుతున్నారనే అపవాదు ఉంది. ఇలాంటి దాడులకు పాల్పడితే వారిపై పడే శిక్షలపై జనానికి అవగాహన కల్పించాలి. జన విజ్ఞాన వేదిక లాంటి స్వచ్ఛంద సంస్థలు సైతం గ్రామాల్లో, పట్టణాల్లో చైతన్యపరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆదిలాబాద్లో ప్రైవేటు సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణం నిలిచిపోవడంతో గిరిజన భూముల వివాదం జటిలమవుతోంది. ప్రాంతాభివృద్ధి ఆకాంక్షతో ఫ్యాక్టరీ నిర్మాణానికి మార్కెట్ రేటు కంటే తక్కువ ధరకే భూములు విక్రయించారు గిరి రైతులు. 5 ఏళ్ల నుంచి ఫ్యాక్టరీ నిర్మాణం జరగకపోవడంతో గిరిజనుల భూములు తిరిగి ఇవ్వాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది.
ఆదిలాబాద్ జిల్లాలో 2017లో ప్రైవేట్ సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణానికి బీఆర్ఎస్ ప్రభుత్వం జీవో 40 విడుదల చేసింది. ఆదిలాబాద్ మండలంలోని రామయ్య శివారులో 107 ఎకరాలను ఫ్యాక్టరీ యాజమాన్యం సేకరించింది. ఈ ప్రాంతంలో 45 మంది రైతుల నుంచి భూములను సేకరించింది. ఇందులో 22 మంది గిరిజన రైతులున్నారు. 2018లో సెప్టెంబర్ 2న రేణుకా సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు భూమి పూజ చేశారు. ఇప్పటికీ 6 ఏళ్లవుతున్నా ఫ్యాక్టరీ నిర్మాణం జరగలేదు. ఈ ప్రాంతంలో ఫ్యాక్టరీ ఏర్పాటుతో అభివృద్ధి జరుగుతుందని గ్రామస్తులు భావించారు. ఈ ప్రాంతంలో భూముల మార్కెట్ రేట్ 15 లక్షల నుంచి 20 లక్షల వరకు ధర ఉంది. అయితే ఫ్యాక్టరీ యాజమాన్యం 9.25 లక్షలు నిర్ణయించింది. నిర్వాసితుల ఇంటికో జాబ్ ఇస్తామని హామీ ఇచ్చింది. దీంతో ఇక్కడి రైతులు ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్ణయించిన ధరకే భూములను విక్రయించారు. సకాలంలో ఫ్యాక్టరీ నిర్మించలేదు. 3 ఏళ్ల కాలపరిమితి ముగియటంతో జీవో 40 ల్యాబ్స్ అయింది. దీంతో ఫ్యాక్టరీ నిర్మాణం ముందుకు జరగడం లేదు. భూ నిర్వాసితులు తిరిగి భూములు స్వాధీనపరచాలని పోరాడుతున్నారు. 5 ఎకరాల వ్యవసాయ భూమి వాళ్ళు చేసుకుంటూ వస్తున్న ఇప్పుడు రైతు బంధు లాస్ అయినరు, రైతు రుణమాఫీ లాస్ అయినరు, అన్ని రకాలుగా వాళ్ళు లాస్ అవుతూ ఇవాళ అన్ని అక్కడికి వచ్చే వరకంటే రేణుకా సిమెంట్ ఫ్యాక్టరీ కూడా నిర్మాణం జరగలేదు. కాబట్టి వెంటనే వాళ్ళ భూములు వాళ్ళకు తిరిగి చెల్లించాలని చెప్పేసి కూడా మేము ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుము తరపున డిమాండ్ చేస్తున్నాం. మాయమాటలు చెప్పి ఒప్పించడం జరిగింది. కానీ వాళ్ళ తీరా చూసే వరకంటే అక్కడ వాళ్ళ భూములు పట్టలు మాయమైనాయి. తర్వాత అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణం చేయలేదు. 6 సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ కూడా అక్కడ అతిగతి ఏం లేదు. కాబట్టి వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు జోక్యం చేసుకొని ఎవరైతే ఆదివాసీ రైతులు ఉన్నారో వాళ్ళని వెంటనే ఆదుకోవాలి, వాళ్ళ భూములు వాళ్ళకి తిరిగి చెల్లించాలని చెప్పేసి ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుము రాష్ట్ర కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. రేణుకా సిమెంట్ ఫ్యాక్టరీ పేరుతోని ఆదివాసుల భూములు తీసుకొని 22 మంది ఆదివాసీ రైతులను ఈరోజు కూలీలుగా మార్చిన ఘనత బీఆర్ఎస్ పార్టీ నాయకులది. ఆదిలాబాద్కు చెందిన అప్పటి ఎమ్మెల్యేగా పనిచేసిన జోగురామన్న గారు ఆదివాసుల నుంచి భూమి తీసుకొని మార్కెట్ రేట్ కంటే తక్కువ ధరకు తీసుకున్న సందర్భంలో వారికి ఫ్యాక్టరీ అయితే ఉద్యోగాలతో పాటు ఇల్లు కూడా కట్టిస్తామని చెప్పి ఫ్యాక్టరీ నిర్మాణం పేరు మీద భూమి తీసుకొని 100 ఎకరాలు కబ్జా చేసుకున్నారు. ఇది అనధికారమైన కబ్జా. మరి ఈ కబ్జాను తొలగించి ఫ్యాక్టరీ నిర్మాణం చేసే ఉద్దేశం ఉన్నట్టయితే నాకు కనపడతలేదు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ రోజు 6 సంవత్సరాలుగా 5 సంవత్సరాలు మంత్రి పదవిలో ఉన్న జోగురామన్న గారు నిర్మించలేదు. ఆ తర్వాత కూడా కనీసం వాళ్ళ పక్షాన నిలబడకుండా వారికి న్యాయం జరగలేదు. కాబట్టి వారి తరపున ఎస్టీ కమిషన్ ని మేము ఆచరించి పోరాడతాం. ఫ్యాక్టరీ నిర్మాణ జాప్యంతో భూ నిర్వాసితులైన గిరిజన రైతులు ఎస్టీ కమిషన్ ను ఆశ్రయించారు. ఫ్యాక్టరీ యాజమాన్య నిర్లక్ష్యం, అప్పటి పాలకుల అలసత్వంపై పోరుబాటుకు దిగారు రైతులు. గత ఏడాదిన్నరగా తమ భూముల్లో సాగు చేసుకుంటామని భూములను స్వాధీనం చేయాలని పోరాడుతున్నారు. ఏడాది క్రితం సిమెంట్ ఫ్యాక్టరీ సేకరించిన భూముల్లో దుక్కి దున్నేందుకు భూ నిర్వాసితులు ప్రయత్నించారు. ఫ్యాక్టరీ నిర్మాణ ప్రతిపాదిత ప్రాంతంలో ధరలు విపరీతంగా పెరిగాయి. 2018లో ఈ భూములు 9.25 లక్షల చొప్పున సేకరించారు. మొత్తంగా 9,89 లక్షల రూపాయలను చెల్లించారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఎకరానికి 50 లక్షల రూపాయల మార్కెట్ రేట్ ఉంది. ఈ రేట్ ప్రకారం విక్రయిస్తే 53.50 కోట్ల ధర పలుకుతోంది. దీంతో ఈ ప్రాంతంలో రియల్ వ్యాపారం చేసేందుకు యాజమాన్యం ప్రయత్నిస్తోందని ఆరోపిస్తున్నారు రైతులు. చుట్టుపక్కల ఉన్నాయి ఇప్పుడు 30-40 లక్షలు ఎకరాలు. మేము ఏదో ఉద్యోగం వస్తాయంటే 10 లక్షలకి ఇచ్చినాం భూమి. అది ఇప్పుడు ఫ్యాక్టరీ లేదు, ఏమి లేదు. ఇప్పుడు భూములు దున్నుకున్నామన్నా మాకు దున్ననిచ్చు లేదు. ఏదో ఇప్పుడు కూలీకి పోదామన్నా ఎవరు పిలిచే పొల్యూషన్ లేదు. మాకు కూలీ చేసాడు. కలెక్టర్ దగ్గర పోయిన సుగమని పట్టించుకునే లేదు. ఇప్పుడు మాకు ఎవరు దిక్కు లేదు. ఇయ్యం సుకన్నం అంటే శాతనాల ప్రాజెక్టు నీళ్ళు వస్తున్నాయి మాకు. అయితే ఇల్లు కొందరు ఏం చేసిండ్రు, దొడ్డన్న సారు ఈ రమేష్ గిన వచ్చి మమ్మల్ని ఏ బాబు భూములు ఇస్తే మీకు ఫ్యాక్టరీ పడితే మీరు బాగుపడతారు, మీ పిల్లగాండ్లకు ఉద్యోగాలు వస్తాయి, మరి మీకు చదువుకున్న పిల్లగాండ్లకు మొత్తం ఇటే ఇళ్ళతో సాయిస్తాం అందుకు అనేటోళ్ళకు మేము నమ్మిన తర్వాత అతి తక్కువ ధరకు సుఖ మేము జాబు ఆశ కొద్ది ఇచ్చేసినాం. ఇప్పుడు 3 ఏళ్ళ కింద ఫ్యాక్టరీ పడితే మీకు జాబులు వస్తాయి అన్నారు. 3 ఏళ్ళు అయిపోయింది. 3 ఏళ్ళ తర్వాత ఇప్పుడు 4-5 ఏళ్ళు అవుతున్నాయి, జాబు లేదు. ఫ్యాక్టరీ పడకుంటే మా తల్లిదండ్రులు సీసా భూమిలో 4 ఎకరాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు జాబ్ వస్తాని ఇవ్వడం జరిగింది. అటు ఇప్పుడు జాబ్ లేదు, అటు ఉపాధి లేదు, ఇటు రైతు బంధు కోల్పోయినాం. మేము ఏం చేయాలో అర్థం కాకలేదు.
ప్రభుత్వం కూడా పట్టించుకునే లేదు. ఫ్యాక్టరీ నిలిపివేయడంతో గిరిజన రైతుల భూములను తిరిగి నిర్వాసితులకు అప్పగించాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. ఆదిలాబాద్ జిల్లాలో రైల్వే రోడ్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు నిలిచిపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఏళ్ల తరబడి సమస్యకు మోక్షం కలిగిన భూసేకరణ జాప్యం శాపంగా మారింది. దీంతో ఆదిలాబాద్ వాసులు అవస్థలు పడుతున్నారు. రైల్వే బ్రిడ్జ్ నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రైల్వే గేట్స్తో పట్టణ ప్రజలకు సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. రైల్వే గేట్లున్న ప్రాంతాల్లో బ్రిడ్జిల నిర్మాణం చేపట్టాలని సాధన కమిటీ ఆందోళనలు చేపట్టింది. ప్రజల సమస్యలు తీర్చేందుకు 2015లో రైల్వే రోడ్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలు రూపొందించింది. 7 ఏళ్ల తర్వాత 2022లో 87 కోట్ల నిధులు మంజూరు చేసింది. 2022 ఆగస్టులో రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులకు అప్పటి ఎంపీ ఎమ్మెల్యేలు శంకుస్థాపన చేశారు. ఈ పనులను రైల్వే శాఖ R&B శాఖలు చేపడుతున్నాయి. భూ నిర్వాసితులకు నష్టపరిహారం 27 కోట్లు చెల్లించాల్సింది. పరిహారం చెల్లించకపోవడంతో బ్రిడ్జ్ నిర్మాణ పనులు నిలిచిపోయాయి. అసెంబ్లీ ఎంపీ ఎన్నికల కోడ్తో బిల్లులకు బ్రేక్ పడడంతో నిర్మాణ పనులు పునఃప్రారంభానికి నోచుకోవడం లేదు. దీంతో ఈ ప్రాంతంలో రవాణాకు అంతరాయం ఏర్పడుతోంది. ఒక్కసారి కనుక గేటు పడితే వందల వేల వాహనాలు నిలిచిపోతూ ఉన్నాయి. 1-2 గంటల వరకు కూడా ట్రాఫిక్ జామ్ అవుతూ ఉన్నది. కాబట్టి ప్రజలు ఈ రకమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడము చూస్తూ ఉంటే ప్రజల పట్ల నిర్లక్ష్యానికి నిదర్శనంగా మనం భావించవచ్చు. ఆదిలాబాద్ లోకల్ శాసనసభ్యులైనటువంటి బీజేపీ శాసనసభ్యులు ఉన్నారు. అలాగే ఆదిలాబాద్ పార్లమెంట్కి బీజేపీ ఎంపీని గెలిపించి 2 సార్లు ఆదిలాబాద్ జిల్లా ప్రజలు పంపించారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా చిత్తశుద్ధితోనే ఆదిలాబాద్ జిల్లా ప్రజల ఇబ్బందులను పరిష్కారం చేయడం కోసం కృషి చేయాలని చెప్పి వెంటనే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని చెప్పి ఆదిలాబాద్లో రైల్వే లైన్తో పాటు రైల్వే స్టేషన్ను 30 ఏండ్ల క్రితం ఏర్పాటు చేశారు. ఖుర్షీద్ నగర్ రైల్వే గేట్ మీదుగా తాంసీ తలమడుగు మండలాల జిల్లా వాసులు ఈ రోడ్డు నుంచి వెళ్లాల్సి రావడంతో ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా కేంద్రంలో తూర్పు పశ్చిమ ప్రాంతాల్లో రైల్వే లైన్ ఉంది. రైల్వే లైన్కి అటువైపు మార్కెట్ కమిటీ ఉండడంతో అగ్రి ఉత్పత్తులు రవాణా కోసం భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఏళ్ల తరబడి రైల్వే గేట్ దగ్గర రద్దీతో ఇబ్బందులు పడుతున్నామంటున్నారు స్థానికులు. రైల్వే బ్రిడ్జ్ పనులను త్వరగా కంప్లీట్ చేయాలంటున్నారు స్థానికులు. ఎవరైతే కాంట్రాక్టరు నిర్మించకుండా వెళ్ళిపోయిండో వారిని ఇక్కడ నిర్మించే విధంగా చర్యలు తీసుకోవాలని, ఇక్కడ ప్రజల యొక్క కష్టాలని తీర్చాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వం అన్ని వర్గాల యొక్క సంక్షేమం పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వం మా సమస్యల్ని పరిష్కరిస్తుంది అనే ఆశతోటి ఎదురు చూస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం, ప్రజలు, అట్లాగే ఎమ్మెల్యే, అట్లాగే కలెక్టర్ గారు దీనిపైన దృష్టి సారించి ఈ ఫ్లైఓవర్ని పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆదిలాబాద్ పట్టణ వాసులుగా కోరుతున్నాం. మార్కెట్లు, టౌన్లోకి వెళ్లాల్సిన ప్రయాణికులకు రైల్వే గేట్ పడడంతో ఆలస్యమవుతోంది. ప్రజలు బస్టాండ్, రైల్వే స్టేషన్ వెళ్లాలంటే అవస్థలు పడుతున్నారు. విపరీతమైన వాహనాలు, భారీ వాహనాలతో రోడ్లు అధ్వాన స్థితికి చేరుకున్నాయి. గత ఏడాది నిర్మాణ పనులు నిలిచిపోయాయి. ఈ రూట్లో ట్రాఫిక్ విపరీతంగా పెరగడంతో సడన్గా భారీ వాహనాలు ఎదురుగా రావడంతో ట్రాఫిక్ స్తంభిస్తుంది. సమయం వృధా కావడంతో హాస్పిటల్స్, బ్యాంకులకు వెళ్లే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో రైల్వే రోడ్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను తొందరగా పూర్తి చేయాలంటున్నారు స్థానికులు. ఈ కాంట్రాక్టర్ ఏమో దీన్ని పిల్లర్స్ వరకు స్టార్ట్ చేసాడు, ఆయన ఇటు వారిపోయిండో తెలియదు. ఇప్పుడైనా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆదిలాబాద్కి ఇప్పుడు వెనుకబడ్డ జిల్లా ఉన్నది, దీన్ని ఇంకా వెనుక ఈ పిల్లలను చూసుకుంటే తప్ప ఏం లేదు. ఇప్పుడన్నా దీన్ని అందరు అధికారులు కానీ ఇక్కడ ఉన్న లోకల్ లీడర్స్ కానీ కలెక్టర్ కానీ అందరు స్పందించి ఈ మన కేంద్ర ప్రభుత్వం మరి రాష్ట్ర ప్రభుత్వం 2 కూడా ఇంట్రెస్ట్ తీసుకొని దీన్ని పూర్తి చేయాలి. కానీ మనం ఇక భూ నిర్వాసితుల పరిహారం చెల్లింపుల జాప్యంతో జిల్లా ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. నిర్వాసితులకు పరిహారం చెల్లించి బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి చేయాలని కోరుతున్నారు స్థానికులు. కరీంనగర్ జిల్లాలోని పాల డైరీ నుంచి వస్తున్న వ్యర్థాలతో పరిసరాలు పొల్యూట్ అవుతున్నాయని స్థానికులు ఆందోళనకు దిగారు. కరీంనగర్ 16వ డివిజన్ కార్పొరేటర్ బోనాల శ్రీకాంత్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. డైరీ నుంచి వస్తున్న దుర్వాసన పద్మానగర్ నుంచి 2 టౌన్ పోలీస్ స్టేషన్ వరకు వ్యాపిస్తోందన్నారు. శ్వాస తీసుకునేందుకు జనం ఇబ్బందులు పడుతున్నారన్నారు. సమస్యకు పరిష్కారం యాజమాన్యం అందించాలని డిమాండ్ చేశారు.
ప్రాబ్లం ఏ రేంజ్ నుండి వాళ్ళు ఎవరైతే మీకు అబ్జెక్షన్ చేసి